హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్‌పర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు బెహ్రెయిన్‌లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాలంటే పాటించాల్సిన సైన్ బోర్డ్స్, మీకు రోడ్ పైన సైడ్‌లకు కనిపించే సైన్ బోర్డ్స్ గానీ, అండ్ మీరు హైవే ఎక్కేటప్పుడు గానీ, మీకు సైన్ బోర్డ్స్ ఖచ్చితంగా పాటించాలి మీరు. సైడ్‌లకు మీకు కనిపిస్తాయి. సైన్ బోర్డ్స్ అనేవి. వాటి మీనింగ్స్ ఏంటి? అండ్ వాటిని ఎలా పాటించాలి? అండ్ డ్రైవింగ్ టెస్ట్‌లో అవి ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు ఇది లెఫ్ట్ టర్న్ అనేది మీకు అక్కడ టర్నింగ్ ఉన్నదని చెప్పడానికి ఒక టర్నింగ్. రైట్ సైడ్ ఇది ఖచ్చితంగా టర్నింగ్ ఏయొచ్చు అక్కడ అని టర్నింగ్ సింబల్. అండ్ రైట్ రైట్ టర్న్ అంటే రైట్ టర్నింగ్ ఉందని చెప్పి. అండ్ ఇదేమో లెఫ్ట్ టర్న్ లేదని చెప్పి. లెఫ్ట్ టర్న్ లేదన్నప్పుడు మీకు రోడ్ కనిపిస్తది. బట్ అక్కడికి వెళ్ళకూడదు మీరు. అందులోకెళ్తే మీకు డైరెక్ట్ ఫెయిల్ చేసేస్తారు. లెఫ్ట్ టర్న్ కొటేషన్ ఉంటే ఖచ్చితంగా అందులోకి ఎంటర్ కావద్దు. అండ్ రైట్ సైడ్ మీరు కొటేషన్ ఉంటే అది కూడా మీకు ఎంటర్ కావద్దు. ఓన్లీ బ్లూ కలర్‌లో మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైన్ ఉంటది. అవి మాత్రమే మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 మీకు బెండ్స్ అంటారు. బెండ్స్ అంటే మీకు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు గానీ, కొంచెం హైవే స్పీడ్ మీద ఉన్నప్పుడే మీకు లెఫ్ట్‌కు, రైట్‌కు బెండ్స్ అనే సింబల్స్ వస్తాయి. ఆ సింబల్స్ మీకు 200, 300 మీటర్స్ దూరం నుంచెల్లే మీకు సింబల్స్ కనిపిస్తాయి. సో, వాటి సింబల్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వెహికల్‌ని స్లో చేసుకోవాలి. వెహికల్‌ని స్లో చేయకపోతే మీకు అక్కడ టర్నింగ్ మీద మీకు వెహికల్ అనేది పల్టీ కొట్టే ఛాన్స్ ఉంటది. సో, ఆ బెండ్స్ కనిపించినప్పుడు వీటిని బెండ్స్ అంటారు. టర్నింగ్స్ కాదు. బెండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్లో చేసుకోవాలి. అండ్ అండ్ ఇదొచ్చేసి స్టాప్ సింబల్. స్టాప్ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. డ్రైవింగ్ స్కూల్‌లో గాని, మీరు బయట డ్రైవ్ చేసేటప్పుడు గాని, ప్రతి సందులో, ప్రతి టర్నింగ్ దగ్గర మీకు ఖచ్చితంగా ఈ స్టాప్ సింబల్ అనేది ఉంటది. ఈ స్టాప్ సింబల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు టర్నింగ్స్ అప్పుడు గాని, ఎక్కడైనా గాని స్టాప్ ఉన్న దగ్గర ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ టెస్ట్ చేసేటప్పుడు గాని, స్టాప్ ఉన్న దగ్గర 3 సెకండ్స్ ఆగాలి వెహికల్. స్టాప్ బోర్డ్ కనిపిస్తే 3 సెకండ్స్ ఆగాలి. టర్నింగ్ దగ్గర గాని, ఎక్కడైనా గాని. టర్నింగ్ అంత వచ్చిందనుకో, అక్కడ మీకు స్టాప్ బోర్డ్ కనిపిస్తది. స్టాప్ బోర్డ్ కనిపించిన దగ్గర మీరు ఆగాలి. వెహికల్ స్టాప్ చేసి 3 సెకండ్స్ ఆగి లెఫ్ట్‌కి, రైట్‌కి చూసుకొని వెహికల్స్ లేకపోతే ఎళ్ళాలి. వెహికల్స్ ఉంటే అలానే ఆగాలి వెహికల్ వెళ్ళేదాకా. ఓకేనా? స్టాప్ దగ్గర ఖచ్చితంగా 3 సెకండ్స్ 1, 2, 3 అని కౌంట్ చేసుకొని తర్వాత మూవ్ చేసుకోండి. సరేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని గివ్ వే అంటారు. గివ్ వే అంటే సేమ్ స్టాప్ లాగానే బట్ ఆపకూడదు మీరు. ఎప్పుడన్నా డ్రైవింగ్ మీరు రోడ్ పైనకి ఎక్కేటప్పుడు గానీ, ఎక్కడైనా రౌండ్ అబౌట్స్ ఉన్న దగ్గర గానీ మీకు గివ్ వే ఖచ్చితంగా కనిపిస్తది. గివ్ వే అంటే ఇలా ఉంటదనమాట. అండ్ ఇది బోర్డ్ కనిపించినప్పుడు మీరేం చేయాలంటే వెహికల్‌ని ఆపకూడదు. వెహికల్‌ని జస్ట్ స్లో చేసి మీరు లెఫ్ట్‌కైనా, రైట్‌కైనా మీకు ఎక్కేటప్పుడు రోడ్ పైనకి ఎక్కేటప్పుడు లెఫ్ట్, రైట్ చూసుకొని వెహికల్స్ ఉంటేనే ఆపాలి. లేకపోతే వెళ్ళిపోవాలి. స్లో చేయాలి ఖచ్చితంగా. బట్ స్టాప్ అనేది ఖచ్చితంగా చేయకూడదు. స్టాప్ ఉన్న దగ్గరనే స్టాప్ చేయాలి. గివ్ వే ఉన్న దగ్గర స్లో చేసుకొని చూసుకోవాలి. ఆపితే మళ్ళా మీకు డైరెక్ట్ ఫెయిల్ చేస్తది. అక్కడ గివ్ వే ఉన్న దగ్గర ఆపకూడదు. ఓన్లీ స్లో చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? అండ్ ఇదొచ్చేసి వన్ వే. వన్ వే అనేది ఖచ్చితంగా మీరు ఓన్లీ వెళ్ళడానికే ఉంటది. మళ్ళీ రిటర్న్ రావడానికి ఉండదు. ఒక లైన్‌లోకెళ్తే ఖచ్చితంగా వన్ వేలో మీరు ఓన్లీ వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ రావద్దు. రివర్స్ తీసుకోవద్దు. ఓన్లీ వెళ్ళాలి. ఓకేనా? అండ్ ఇదొచ్చేసి టూ వే ఉన్న దగ్గర మీరు వెళ్ళొచ్చు. మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు. అదే లైన్ నుంచి రిటర్న్ రావచ్చు. అదే లైన్ నుంచి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? వన్ వే, టూ వే మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మీరు ఇవి కూడా ఇంపార్టెంటే మీకు డ్రైవింగ్ టెస్ట్‌లో. వన్ వే ఉన్న దగ్గర ఖచ్చితంగా వాడు మిమ్మల్ని తీసుకెళ్తాడు ఆ లైన్‌లోకి. అండ్ అందులోంచి మళ్ళీ మిమ్మల్ని తీసుకురావాలని చూస్తాడు. బట్ మీరు వన్ వే ఉన్నదని చెప్పి అందులోకి ఎంటర్ కావద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నో వే అన్నట్టు. రోడ్ క్లోజ్ అన్నట్టు. ఈ సింబల్ ఉన్న దగ్గర మీరు అక్కడ రోడ్ ఉంటది. బట్ అందులోకి ఎంటర్ కావద్దు. అందులోకి ఎంటర్ అయితే డైరెక్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే రోడ్ ఉన్నది సింబల్ ఉన్న రోడ్ ఏందంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకు, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకు నో ఎంట్రీ అని. నో ఎంట్రీ సింబల్ అన్నట్టు అది. సో, నో వే అని ఉన్న దగ్గర మీరు ఆ రౌండ్ అండ్ రెడ్ గీత ఉన్న దగ్గర మీరు ఖచ్చితంగా అందులోకి ఎంటర్ కావద్దు. అది నో వే. అందులోకి ఎంటర్ అయితే మీరు డైరెక్ట్ ఫెయిల్ అయిపోతారు. ఓకేనా? ఇదొచ్చేసి ఈ 2 కార్లు కనిపించేదేందంటే, ఇది ఓవర్‌టేకింగ్. నో ఓవర్‌టేకింగ్ అన్నట్టు. ఓవర్‌టేక్ చేయకూడదు. అంటే మీరు కార్లు స్పీడ్ ఉంటాయి కదా! లెఫ్ట్‌కు, రైట్‌కు కార్లున్నప్పుడు మీరు కార్ల నుంచెళ్ళి ఓవర్‌టేక్ చేసి వెళ్ళకూడదన్నట్టు. ఎందుకంటే ఇవి ఎక్కువ బ్రిడ్జ్ పైన గాని, మన ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు గాని ఉంటాయి. బట్ అవి అక్కడ మీరు ఓవర్‌టేక్ చేస్తే మీ వెహికల్ అనేది పల్టీ కొట్టే ఛాన్స్ ఉంటది. సో, అక్కడ మీకు ఈ సింబల్ కనిపించినప్పుడు స్లో చేసుకోవాలి. ఓవర్‌టేక్ చేయకూడదు. మీరు ఆ సింబల్ తర్వాత 200, 300 మీటర్స్ తర్వాత మీరు ఓవర్‌టేక్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోడ్ వర్క్ సింబల్. అంటే ఈ సింబల్ ఉన్న దగ్గర మీరు ఖచ్చితంగా వెహికల్‌ని స్లో చేసుకోవాలి. ఎందుకంటే ముందర మీకు రోడ్ అనేది క్లోజ్ కావచ్చు. లేకపోతే రోడ్ సైడ్‌కి మీకు మొత్తం ఒక వన్ లైన్ అనేది మీకు మొత్తం క్లోజ్ కావచ్చు.
సో, ఆ సింబల్ కనిపించినప్పుడు రోడ్ వర్క్ అయితుంది ముంగట అని అర్థం చేసుకొని, వెహికల్‌ని స్లో చేసుకొని, ముందు కరెక్ట్ చూసుకుంటూ లెఫ్ట్ కన్నా, రైట్ కన్నా రోడ్ ఎటు ఎండ్ అయితే అటు చూసుకొని రోడ్ పైనకి మీరు వెళ్ళాలి. ఓకేనా? ఈ సింబల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్లో చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. కన్‌స్ట్రక్షన్ గాని, రోడ్ రిపేర్ గాని చేసేటప్పుడు మీకు ఈ సింబల్ అనేది ముందే పెడతారు మీకు. 500 మీటర్స్ నుంచెల్లి మీకు ఈ సింబల్ కనిపిస్తూ ఉంటది. అది స్పీడ్‌ని రెడీ చేసుకోమని చెప్పి మీకు సింబల్స్ మీనింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నో మోటార్ వెహికల్స్ అంటే నో మోటార్ వెహికల్స్ అని కార్, బైక్ సింబల్ ఉన్న దగ్గర రోడ్‌లోకి మీరు ఎంటర్ కావద్దు. కొన్ని ప్రైవేట్ రోడ్స్ గాని, కొన్ని గవర్నమెంట్ అఫీషియల్ రోడ్స్‌లో గాని మీకు సింబల్స్ కనిపిస్తాయి. సో, అందులోకి ఎంటర్ కావద్దు. ఎంటర్ అయితే మీకు ఫైన్ పడతది. లేకపోతే మీ టెస్ట్ అప్పుడు కూడా మీకు అలాంటి బోర్డ్స్ ఉంటాయి. అందులోకి ఎంటర్ కావద్దు. అందులోకి ఎంటర్ అయితే మీరు ఫెయిల్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాస్ రోడ్ సింబల్. క్రాస్ రోడ్ సింబల్ అనేది మీకు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ ఉండయి. సిగ్నల్స్ ఉండకుండా డైరెక్ట్ రోడ్ అనేది మీకు అక్కడ నుంచి వచ్చే వెహికల్ డైరెక్ట్ ఎంటర్ అవ్వడానికి ఉంటది. కొంతమంది చూసుకోకుండా డైరెక్ట్ ఎంటర్ అవుతారు. అక్కడ ఎంటర్ అయితే మీకు కార్‌కు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మీరు అలాంటి సింబల్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా స్లో చేసుకోవాలి వెహికల్‌ని. స్లో చేసుకుంటే మీకు సేఫ్టీ ఉంటది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పార్కింగ్, నో పార్కింగ్ సింబల్. పార్కింగ్ అనేది మీరు ఖచ్చితంగా మీకు బెహ్రెన్‌లో చాలా డిఫికల్ట్ అన్నట్టు పార్కింగ్ దొరికే వెహికల్స్‌కి. బెహ్రెన్‌లో గాని, మనమాకు ఎప్పుడైనా పోయినా గాని. సో, మీకు గూగుల్‌లో సెర్చ్ చేసారంటే అవైలబుల్ పార్కింగ్ అని మీరు గూగుల్‌లో మీకు దొరుకుతది ఎక్కడికెళ్ళినా గాని మీకు రెంటల్ పార్కింగ్స్ ఉంటాయి. మీకు ఫ్రీ పార్కింగ్స్ ఉంటాయి. అండ్ పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి. సో, మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి పార్క్ చేయొచ్చు. అండ్ నో పార్కింగ్ దగ్గర ఖచ్చితంగా మీరు పార్క్ చేయొద్దు. అండ్ బేరన్‌లో చాలామంది అరవ్ వాళ్ళ ఇంటి ముంగట మీకు నో పార్కింగ్ సింబల్ ఉంటది. అక్కడ ఖచ్చితంగా మీరు పార్క్ చేసారంటే డైరెక్ట్ వాళ్ళు పోలీస్‌కి కాల్ చేసి మీకు ఫైన్ చేసే ఛాన్స్ ఉంటది. సో, నో పార్కింగ్ అనేది ఖచ్చితంగా మీరు పాటించాలి బేరన్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ అబౌట్ సింబల్. రౌండ్ అబౌట్ సింబల్ మీకు కనిపించినప్పుడు మీకు 200, 300 మీటర్స్ దూరంలోనే మీకు ఈ రౌండ్ అబౌట్ సింబల్ అనేది కనిపిస్తది. సో, రౌండ్ అబౌట్ సింబల్ కనిపించినప్పుడు మీరు ఏం చేసుకోవాలి వెహికల్‌ని స్లో చేసుకోవాలి. వెహికల్‌ని స్లో చేసుకొని రౌండ్ అబౌట్ వచ్చినాక రౌండ్ అబౌట్ పైన వెహికల్స్ ఉన్నాయో లేవో చూసుకొని అప్పుడు మీరు వెహికల్స్ మూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదొచ్చేసి ట్రాఫిక్ లైట్ సింబల్. ట్రాఫిక్ లైట్ సింబల్ అనేది మీకు 300, 400 మీటర్స్‌లో మీకు దాని కింద మీటర్స్ కూడా పడతది. ఇంకా 300 మీటర్స్‌లో మీకు ట్రాఫిక్ లైట్ ఉందని చెప్పి సైన్ అన్నమాట. సో, మీరు కొంతమందికి కొత్త వాళ్ళకి చెప్తున్నా. పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది. కొత్త వాళ్ళకు, కొత్త డ్రైవర్లకు చెప్తున్నాను నేను. ట్రాఫిక్ లైట్స్ సింబల్ కనిపించినప్పుడు వెహికల్ స్లో చేసుకోండి. కొన్ని టర్నింగ్స్ అప్పుడు మీకు ట్రాఫిక్ లైట్స్ కనిపించవు. బట్ సింబల్స్ ఒకటే ఉంటాయి. సో, సింబల్స్‌ని ఫాలో అయ్యి మీరు వెహికల్ స్లో చేసుకోండి. కొంతమంది ధ్యాస ఎక్కడనో పెట్టి మీరు సిగ్నల్స్ కనిపించి చూడకుండా వెళ్ళిపోతారు. సో, సైన్ బోర్డ్స్ కనిపించినప్పుడు ఈ సైన్ బోర్డ్స్ మీరు ఖచ్చితంగా వెహికల్‌ని స్లో చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డెడ్ ఎండ్ సింబల్ అన్నమాట. ఇలా ఉన్న సింబల్‌లోకి మీరెళ్తే అక్కడ రోడ్ ఎండ్ అయిపోతదని అర్థం. రోడ్ ఎండ్ అయిపోతదని చెప్పి మీకు ముందే ఈ సింబల్ అనేది కనిపిచ్చేస్తది. సో, డెడ్ ఎండ్ సింబల్ ఉన్న దగ్గర మీకు రోడ్ ఎండ్ అయిపోతదని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఇది డబుల్ బెండ్ అంటారు. డబుల్ బెండ్ అంటే మీకు వెహికల్ 2 టైమ్స్ మీకు బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఆ బెండ్ రోడ్ కనిపించినప్పుడు మీకు ఖచ్చితంగా మీరు వెహికల్‌ని స్లో చేసుకోవాలి. ఆ బెండింగ్స్‌లో మీకు వెహికల్ అనేది పల్టీ కొట్టే ఛాన్స్ ఉంటది. సో, డబుల్ బెండ్ ఉన్న దగ్గర మీరు స్లో చేసుకొని వెహికల్‌ని మూవ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది నో సైక్లింగ్. నో సైక్లింగ్ అంటే సైకిల్ సింబల్ ఉండి రౌండ్‌గా ఈ సింబల్ ఉంటది. సో, నో సైకిల్ ఉన్న దగ్గర కొంతమంది మన తెలుగు వాళ్ళు సైకిల్ తీసుకొని తిరుగుతుంటారు. కొంతమంది ఎక్కువ సైకిల్ వాడతారు మన వాళ్ళు ఇక్కడ. సో, వాళ్ళ కోసం చెప్తున్నాను. సైకిల్ సింబల్ ఉన్న దగ్గర కొన్ని గవర్నమెంట్ ఏరియాస్‌లో గాని, కొన్ని ప్రైవేట్ ఏరియాస్‌లో గాని నో సైక్లింగ్ అని ఉంటది. నో సైక్లింగ్ అన్న దగ్గర మీరు సైకిల్ తీసుకొని వెళ్తే మీకు సీబీఆర్ మీద ఫైన్ చేస్తారు. సో, ఖచ్చితంగా మీరు ఆ సింబల్ ఉన్న దగ్గర చూసుకొని వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది మెర్జ్ సింబల్. మెర్జ్ అనేది మీకు రోడ్ మీరు వెళ్ళేటప్పుడు గాని, మీ లైన్‌లోకి గాని, లేకపోతే మీరు వేరే లైన్‌లోకి గాని మెర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు. సో, మీరు మెర్జ్ సింబల్ కనిపించినప్పుడు వెహికల్‌ని స్లో చేసుకోవాలి. ఎందుకంటే పక్క నుంచి మీ లైన్‌లోకి ఎవరైనా మెర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మీరు వేరే లైన్‌లోకి మెర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మెర్జ్ అంటే 2 లైన్‌లు ఒక లైన్‌లోకి కలవడాన్ని మెర్జింగ్ అంటారు ఇక్కడ. సో, ఒకవేళ ఒక లైన్‌లో మీకు 2 లైన్‌లకు కలిసే ఛాన్స్ ఉంటే గనక మీకు 300, 400 మీటర్స్ దూరం నుంచెల్లి మీకు మెర్జ్ సింబల్ అనేది ఉంటది. ఆ సింబల్ కనిపించినప్పుడు వెహికల్ స్లో చేసుకొని మెల్లిగా మీరు లైన్‌లోకి ఎంటర్ అయితే బెటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్పీడ్ లిమిట్స్. ఈ 30, 50, 70 అనేటివి మీకు ఒక్కొక్క రోడ్‌ని బట్టి ఒక్కొక్క రోడ్‌కు మీకు మాక్సిమం స్పీడ్ అనేది ఉంటది. కొన్నిటికి మాక్సిమం స్పీడ్, కొన్నిటికి మినిమమ్ స్పీడ్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సిందే. 30 స్పీడ్ మాక్సిమం ఉన్న దగ్గర మీరు అంతకన్నా తక్కువ వెళ్తే ఏమైనా వెహికల్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అంతకన్నా తక్కువ వెళ్తే నో ప్రాబ్లమ్. బట్ ఏం లేకున్నా గాని మీరు స్లోగా వెళ్తే మీకు
వెహికల్ ఫైన్ పడే ఛాన్స్ ఉంటది. సో, మీరు 30 మాక్సిమం స్పీడు, 50 అనేది మినిమమ్ స్పీడు, 70 అనేది మీరు ఇగ అంతకు మించి హై స్పీడ్ అంటే 100 గూడా ఉంటాయి. 100 అనేది మీకు మెయిన్ హైవే పైన ఉంటది. సో, 70 ఉన్న దగ్గర మీరు 100 స్పీడ్‌లో, 90 స్పీడ్‌లో పోతా అంటే కుదరదిక్కడ. సో, మీరు హైవేల పైనే మీకు 100, 120 ఉన్న దగ్గరనే మీరు ఖచ్చితంగా 100 కొట్టాల్సిందే. ఓకేనా? ఈ చిన్న చిన్న గల్లీలల్ల మీరు 70, 50 ఉన్న దగ్గర మీరు 100 కొడితే పోలీసోడు చూస్తే ఫైన్ చేస్తాడు మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెర్జ్ సింబల్. మెర్జ్ సింబల్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే మెర్జ్ సింబల్ అనేది మీరు రోడ్ పైన వెళ్ళేటప్పుడు సడెన్‌గా పక్క రోడ్ లైన్స్ ఉంటాయి కదా! లైన్స్ ఉన్నప్పుడు మీరు లైన్స్ పక్క లైన్ బంద్ అయ్యి, ఈ లైన్‌లోకి ఎంటర్ అయ్యేదాన్ని మీకు మెర్జ్ సింబల్ అంటారు. సో, వాళ్ళకు ముందున మీకు వాళ్ళు గాని మీ లైన్‌లోకొస్తారు. లేకపోతే మీరు వాళ్ళ లైన్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, మెర్జ్ సింబల్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు వెహికల్ స్లో చేసుకొని రోడ్‌ని చూడండి. ఎక్కడ రోడ్ అనేది మెర్జ్ అవుతుందని చెప్పి. సరేనా? మెర్జ్ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పట్టించుకోరు. పట్టించుకోకుండా వెళ్తూనే ఉంటారు. అక్కడ సడెన్‌గా రోడ్ బంద్ అయిపోతది. సో, మీరు సడెన్‌గా ఇటు రావాలనుకుంటే అప్పుడు మీరు వెహికల్స్ ఉంటే మీరు రాలేకపోతారు. అదే ముందే మీరు మెర్జ్ సింబల్ చూసి ముందే మీరు ప్రిపేర్ అయితే మీరు మెల్లగా ఇండికేటర్ ఏసుకొని అందులోకి కలిసిపోతే అయిపోతది గట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది డబుల్ బెండ్ సింబల్. డబుల్ బెండ్ అంటే మీకు రోడ్ 2 టైమ్స్ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటది ముంగట అని చెప్పి మీకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు. సో, డబుల్ బెండ్ అనేది ఆహ్, చాలా వరకు హైవేల పైన ఉంటది. హైవేల పైన గాని మీకు నార్మల్ నార్మల్ హైవే పైన గాని, హైవే పైన ఎక్కువ ఉండయి. ఎందుకంటే హై స్పీడ్ హైవే మీద చాలా డేంజర్ అట్లొస్తే. సో, నార్మల్ హైవే మీదనే ఉంటాయి. సో, ఆ సింబల్ కనిపించినప్పుడు వెహికల్‌ని స్లో చేసుకోండి. సడెన్‌గా మీకు బెండ్ అయ్యేయి ఎక్కువ ఉండొచ్చు. సో, వెహికల్ పల్టీ కొడతది. సో, మీరు స్లో చేసుకుంటే బెటర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోడ్ వైడ్ సింబల్. రోడ్ వైడ్ అంటే మీకు ముందున మీకు రోడ్ అనేది 2 లైన్స్‌గా డివైడ్ అయ్యబోతుందని చెప్పి మీకు ముందే ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ముందే మీకు ప్రిపేర్ అయ్యి ఉండి మీరు ఇండికేటర్ ఏసుకొని సైడ్ లైన్ చూసుకొని ఎంటర్ అయితే బెటర్. ఎందుకంటే సడెన్‌గా రోడ్ అనేది మీకు మధ్యలో నుంచి రోడ్ అనేది వచ్చేస్తది. మీకు గోడ లాంటిది వచ్చిందనుకో సడెన్‌గా మీరు పట్టించుకోకుండా ఉంటే దానికి గుద్దేస్తారు. సో, ముందే మీరు ప్రిపేర్ అయ్యి రోడ్ వైడ్ సింబల్ కనిపించినప్పుడు ఆహ్, రోడ్ సైడ్‌లోకి చూసుకొని మీరు ఇండికేటర్ ఏసుకొని అందులోకి చేంజ్ అయితే బెటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెడెస్ట్రియన్ సింబల్. పెడెస్ట్రియన్ సింబల్ అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు క్రాస్ చేసే వే అన్నట్టు. రోడ్ క్రాస్ చేసే వే. సో, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సిగ్నల్ ఆన్ చేస్తారు. సో, సిగ్నల్ ఆన్ చేసినప్పుడు అది రెడ్ లైట్ పడతది. సో, వాళ్ళు వెళ్ళేదాకా ఆగి మనం ఆరెంజ్ ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు స్లోగా. గ్రీన్ పడ్డాక మొత్తానికెళ్ళిపోవచ్చు. చాలామంది రెడ్‌గున్నా గాని ఎవరు లేరని చెప్పి ఎళ్తూనే ఉంటారు. అట్లా ఎళ్తే మీకు సడెన్‌గా పిల్లలు గాని ఎవరైనా ఉరకత్తే మీకు ఇబ్బందయితది. ఎవరైనా పోలీసులు చూసినా గాని మీకు ఫైన్ చేత్తరు. సో, గ్రీన్ లైట్ పడ్డప్పుడే వెళ్ళండి. లేదా ఆరెంజ్ పడ్డప్పుడు స్లో చేసుకోండి. స్లోగా ఎళ్ళండి. ఓకేనా? థాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ సింబల్. చిల్డ్రన్స్ సింబల్ అనేది మీకు స్కూల్స్ దగ్గర గాని, చిన్న చిన్న గల్లీల దగ్గర గాని ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ మీకు సిగ్నల్ ఉండది. వాళ్ళకు సిగ్నల్ అనేది ఉండది. కారు పిల్లల్ని చూసి ఖచ్చితంగా మీరు ఆపాలి. వాళ్ళు క్రాస్ చేస్తానికొస్తే. సో, ఎవరు లేకపోతే మీరు వెళ్ళొచ్చు. సో, పిల్లలున్న దగ్గర ఖచ్చితంగా ఐ మీన్ పిల్లల సైన్ బోర్డ్ ఉన్న దగ్గర పిల్లలు వస్తున్నారా లేదా అనేది చూసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ముందల మీకు లెఫ్ట్‌కు టర్న్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి దీన్ని పాసిబుల్ లెఫ్ట్ టర్న్ అని చెప్పి అంటారు. సో, మీకు ముందల సడెన్‌గా మీకు ముందు రోడ్ మీకు లెఫ్ట్‌కు టర్నింగ్ ఉందని చెప్పి మీకు ముందే ఇన్‌స్ట్రక్షన్ అన్నమాట. సో, ఈ సింబల్ కనిపించినప్పుడు వెహికల్స్ అక్కడి నుంచి రావచ్చు. లేకపోతే మీరున్న లైనే మీకు లెఫ్ట్‌కు వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఈ సింబల్ కనిపించినప్పుడు కొంచెం రోడ్‌ని గమనించి వెళ్తే బావుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టేక్ అదర్ సైడ్ అన్నమాట. టేక్ అదర్ సైడ్ అంటే మీకు సింగిల్ లైన్ అనేది మీకు 2 లైన్స్ ఉంటాయి. ఆ సింగిల్ లైన్ మీరు వెళ్ళే లైన్ ఒకటి సడెన్‌గా మీకేమన్నా ముంగట రోడ్ వర్క్స్ ఉంటే అది క్లోజ్ అయ్యి మీరు ఇంకో లైన్‌లోకి వెళ్ళాలని చెప్పి ముందే మీకు సైన్ కనిపిస్తది. సో, మీ సైన్ కనిపించినప్పుడు రెడీగా ఉండాలి. మీరు వేరే లైన్‌లోకి చేంజ్ అవ్వడానికి. ఓకేనా? దీన్ని సైడ్ రోడ్ చేంజ్ అని సింబల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హంప్ సింబల్. హంప్ సింబల్ అనేది ఇండియాలో మన స్పీడ్ బ్రేకర్ ఇక్కడ అంటారు. హంప్ సింబల్ అంటారు. హంప్ అనేది మీకు నార్మల్ గల్లీలలో ఉంటాయి. హైవే మీద ఉండయి. ఓన్లీ గల్లీలలో స్పీడ్ లిమిట్ లెక్క ఇక్కడ హంప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హంప్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో, వాటిని పెద్ద స్పీడ్ బ్రేకర్లు అన్నట్టు. సో, వాటిని అవి మీకు ఆ సింబల్ కనిపించినప్పుడు ఖచ్చితంగా వెహికల్‌ని స్లో చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హంప్స్ చాలా ఎత్తుంటాయి. అంటే ఒక కారు వెడల్పు అంత హైట్ ఉంటాయన్నట్టు. సో, మీరు స్లో